కానీ ఒక యాక్షన్ కింగ్ అర్జున్ అల్లుడు అని ఒక పేరుతో మటుకు ధ్రువ్ సర్జా అంటేనే ఒక యాక్షన్ డైనమిక్ హీరో కన్నడలో. మన తెలుగులోకి వచ్చేసరికి చెప్తున్నా కదా, ఆ సినిమా కొద్దిగా మిస్ఫైర్ అయింది, కానీ ఇదైతే ఖచ్చితంగా మిస్ఫైర్ కాదు. మన తెలుగులోకి ఉన్నదే ఒక చిన్న లాజిక్. సినిమా మంచిగా ఉంటే ఆడు ఎవ్వడైనా సరే ఆయన అమ్మ మొగుడు వెళ్ళిపోయి సినిమా చూస్తాం మనం. ఆడెవ్వడైనా సరే మౌత్ టాక్ ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన తెలుగు నుంచి. అందుకే తెలుగు ఇండస్ట్రీ పైన కానీ ఎప్పుడు మన పైన ఉంటుంది. ఇక ఈ అక్టోబర్ 11 తారీఖు ఈ థియేటర్లలో ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందో ఎట్లయితుందో తెలియదు, కానీ ప్రేక్షకుడు మటుకు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారు. పక్కా చెప్తాను, ఎందుకంటే ట్రైలర్ కట్ అలా ఉంది. ఇక సినిమాలో దమ్ము ఉంటుందా ఉండదా అనేది. జై హింద్, నేను మీ రివ్యూతా.